కొన్ని జర్నీస్ డెస్టినేషన్ కోసం కాదు, మెమరీస్ కోసం స్టార్ట్ అవుతాయి. పెళ్ళైన దగ్గర నుండి ఎక్కడికి వెళ్ళాలని థింక్ చేసే ప్రాసెస్లో 10 months కంప్లీట్ అయిపోయాయి. ఇలా అయితే కుదరదని అప్పటికప్పుడు అనుకుని అండమాన్ ప్లాన్ చేశాం. ఎర్లీ మార్నింగ్ 6కి ఫ్లైట్. ఫాస్ట్గా 4కి లేచి ఫ్రెష్ అయ్యాక ఎయిర్లైన్స్ నుండి మెసేజ్ వచ్చింది, యువర్ ఫ్లైట్ గాట్ డిలేడ్ అని. ఓకే లైట్ అని ఫాస్ట్గా చెన్నై ఎయిర్పోర్ట్ వెళ్ళిపోయాం. ఎందుకు అనుకుంటున్నారు? లాంజ్లో బ్రేక్ఫాస్ట్ చేయడానికి. మీలో ఎంతమందికి తెలుసు క్రెడిట్ కార్డ్ యూస్ చేసి 2 రూపీస్తో తినొచ్చని? ఒకవేళ తెలిస్తే కమెంట్ చేయండి. ఇంకా మా ఫ్లైట్ అయితే 6కి రావాల్సిన ఫ్లైట్ 10కి వచ్చింది. అక్కడ నుంచి స్టార్ట్ అయిన మా అండమాన్ జర్నీ. ఇంతకీ 3 hours లేట్ అయిన ఆ ఎయిర్లైన్స్ ఏంటనుకుంటున్నారు? అదే అండి ఆకాశాయి. ఈ ట్రిప్ ఎగ్జైట్మెంట్, టెన్షన్, హ్యాపీనెస్ అన్నీ ఒకేసారి ఫీల్ అయ్యాయి. ఫ్లైట్ విండో చూస్తూ, క్లౌడ్స్ని చూస్తూ లైఫ్లో కొన్ని మూమెంట్స్ పాజ్ చేయాలి అనిపించింది. ట్రిప్ ప్లాన్ చేయడం ఈజీ అనుకున్నాం. ఎక్కడికి వెళ్ళాలి, ఎలా ప్లాన్ చేయాలి అని ఆలోచిస్తుంటే అమ్మో ఫస్ట్ టైం కదా రిస్క్ ఉంది. కానీ మేమైతే ట్రావెల్ ఏజెన్సీ ఈ ట్రిప్తో అని కాంటాక్ట్ అయ్యాం. బట్ ఆ ప్యాకేజ్లో ఫ్లైట్స్ మేము బుక్ చేసుకునేలా ప్లాన్ చేస్తున్నాం. ఫుల్ డీటెయిల్స్ కోసం అప్కమింగ్ వీడియోస్లో మాట్లాడుతున్నాం. ఆ లోపు ఫాస్ట్గా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. ఫ్లైట్లో సీట్ అండ్ కంఫర్ట్ విషయానికి వస్తే సీట్స్ కొంచెం పర్లేదు అండ్ మేమైతే విండో సీట్ వచ్చేలా బుక్ చేసుకున్నాం. మీలో ఎవరైనా అండమాన్ ట్రిప్ ప్లాన్ చేస్తుంటే కనీసం 1 way ట్రిప్కి అయినా విండో సీట్ వచ్చేలా బుక్ చేసుకోండి. ఎందుకంటే మనం వెళ్ళేదే మంచి వ్యూ కోసం. అలాంటి ఫ్లైట్ నుండి వ్యూస్ మిస్ అయితే ఏం బాగుంటుంది చెప్పండి. మాకైతే విండో సీట్కి 350 ఎక్స్ట్రా పే చేసాం. బట్ విండో సీట్ కూడా ఫ్రంట్ సైడ్ ఒకలా, బ్యాక్ సైడ్ అండ్ మిడిల్లో ఒకలా ప్రైస్ వేరీ అవుతూ ఉంటుంది. బట్ బుక్ చేసుకునేటప్పుడు వింగ్ సైడ్ మాత్రం బుక్ చేసుకోకండి. మనకి వింగ్స్ తప్ప ఏం కనబడదు అండ్ డబ్బులు కూడా బొక్క. సో మేమైతే ఎక్కువ విజువల్స్ క్యాప్చర్ చేయలేదు బికాస్ మేము ఎక్స్పీరియన్స్ చేసాం. ఉన్నవి మీరు కూడా చూసేయండి. పోర్ట్ బ్లేయర్లో ల్యాండ్ అయ్యాక ఒక గుడ్ వైబ్ వచ్చింది అండ్ మా లగేజ్ తీసుకొని మేమైతే స్టార్ట్ అయిపోయాం. మన కోసం కార్ డ్రైవర్ వెయిట్ చేస్తున్నాడు. చెప్పాను కదా మేము ఈ ట్రిప్తో వాళ్ళతో ప్లాన్ చేసామని. సో బయట మన కోసం డ్రైవర్ వెయిట్ చేస్తున్నాడు. వాళ్ళు మనల్ని ఫ్లైట్ టికెట్ అడుగుతారు వాళ్ళు అవైలబుల్గా ప్లాన్ చేసుకోవడానికి. సో మమ్మల్ని అయితే వాళ్ళు 3 hours ముందు నుండే కాంటాక్ట్ అయ్యారు. సో మేము రీచ్ అయ్యాక వాళ్ళే కాల్ చేశారు. ఇదే మేము ఈరోజు స్టే చేసే హోటల్ అండ్ ఇదే హోటల్ గ్లాస్టిక్ కూడా ఇచ్చారు. మేము హోటల్కి వచ్చేసరికి ఆఫ్టర్నూన్ అయింది. సో డ్రైవర్ 3 కల్లా రెడీగా ఉండమన్నాడు సైట్ సీయింగ్ వెళ్ళడానికి. సో రూమ్ చూపించేసి తినడానికి వెళ్ళిపోదాం రండి. ఇదే మాకు ఇచ్చిన హోటల్. నైస్ బెడ్ అండ్ మనం రెడీ అవ్వడానికి పెద్ద మీటర్. ఇదేదో రౌండ్గా భలే ఉంది అండ్ ఒక పెద్ద బెడ్. ఇక్కడ మనం కావాలంటే ఫుడ్ ఆర్డర్ చేసుకోవచ్చు. ఇదే మెను. బట్ దానికి ఎంత దూరంగా ఉంటే అంత బెస్ట్ అనమాట. అండ్ టీవీ ఇచ్చారు కానీ వేస్ట్. ఎందుకంటే మనం సైట్ సీయింగ్కి వెళ్ళి రెడీ అయ్యి పడుకోవడానికే టైం సరిపోతుంది. టీవీ అస్సలు చూడలేం. అయినా టీవీ కోసం ఇంత ఖర్చు పెట్టుకొని రావాలా చెప్పండి? జస్ట్ కిడింగ్. మనకి ఇక్కడ కెటిల్ ఇచ్చారు అండ్ టీ బ్యాగ్స్, మిల్క్ ప్యాకెట్, షుగర్ అన్నీ ఇచ్చారు. మిర్రర్ ఉంది. బాత్రూమ్ ఎక్కడ అనుకుంటున్నారా? మిర్రర్ వెనుకుంది బాత్రూమ్. కానీ మిర్రర్ అయితే బాగుంది మంచిగా చూసుకొని రెడీ అవ్వడానికి. అండ్ ఇదే మన బాత్రూమ్ అనమాట. చిన్నగా బాగుంది. ఈ హోటల్ వాళ్ళకి మిర్రర్స్ పిచ్చి బాగా ఉంటుంది. ఎక్కడ చూసినా మిర్రర్సే ఉన్నాయి. కానీ బాగుంది అనుకోండి. ఇంకా వ్యూ చూద్దామని ఓపెన్ చేసిన అంతసేపు పట్టలేదు క్లోజ్ చేయడం. అక్కడ ఏం లేదు కాబట్టి ఇంకా మేము తినడానికి అయితే బయటకు వచ్చేసాం. చెప్పాను కదా మమ్మల్ని 3 కల్లా రెడీగా ఉన్నారని. సో ఆల్రెడీ 1 అయింది. ఫాస్ట్గా తినేసి రూమ్కి వెళ్ళిపోవాలి. సాటర్డే అవ్వడం వల్ల నేనైతే వెజ్ తింటాను. మా హస్బెండ్ ఏమో నాన్ వెజ్ తింటారు. అందుకే వారాలుంటే ఇలాంటివి ఏం లేదు గైస్. మీకు 2 different types ఆఫ్ వెజ్ అండ్ నాన్ వెజ్ ఫుడ్ ఎలా ఉంది అని నేను చెప్తాను. నేనేమో పన్నీర్ తిన్నాను. వెజ్లో ఫేమస్ పన్నీర్ తిందో, మష్రూమ్ తిందో. మష్రూమ్ తింటా.
మష్రూమ్ని డ్రై రోస్ట్ లాగా అదే రోస్ట్ చేస్తే తింటాను. అలా పచ్చి పచ్చిగా ఉంటాను మష్రూమ్. దాంట్లో కూడా వెరైటీస్ ఏం చేద్దాం. ఈ వెజ్లో ఏమో పన్నీర్ తప్పితే ఏమి ఉండవు. నేనైతే వెజ్ ఫ్రైడ్ రైస్ ఆర్డర్ చేసుకున్నాను. చికెన్ దమ్ బిర్యానీ. చికెన్ దమ్ బిర్యానీ చలో తినేసి టేస్ట్ ఎలా ఉందో. ఇదేమో చూడడానికి ఇంత రెడ్గా ఉంది, ఎలా ఉండిద్దో ఏమో. వెజ్ ఫ్రైడ్ రైస్ అయితే నాకు అస్సలు నచ్చలేదు. ఇన్ కేస్ మీరు ఎవరైనా లైక్ స్వీట్ అండ్ హాట్ కాంబినేషన్ తింటే ఓకే, కానీ నాకైతే అస్సలు నచ్చలేదు. కానీ నేను నార్మల్గా అయితే మధ్యలో వదిలేద్దామన్నా మా ఆయన బయట నిప్పి అని అనేసరికి అతి కష్టం మీద ఈ కోక్ హెల్ప్ ద్వారా కంప్లీట్ చేశాను. తనేమో మంచిగా చికెన్ బిర్యానీ కంప్లీట్ చేశాను. అందుకే వెజ్ తినే రోజుల్లో ట్రిప్పులు పెట్టాను. అసలు డేసే పెట్టుకోలేదు. నేను చికెన్ తింటాను, చికెన్ తినను. అందుకే శనివారం ఏంటి ఎందుకు మొక్కున్నావు? అది చెప్పకూడదు, చెప్తే అలాగా అదేంటి అది దేవుడు అనుకుంటాం జరగాలి అని. ఒకసారి ఏమనిందంటే ట్యూస్డే ఎందుకు పెట్టుకున్నా అంటే ఏవో అలా అయిపోయింది. లేదు, మా అమ్మ కోసం. మండే నా కోసం. నీకోసం ఏంటిది? మండే నా కోసం అని కదా, నాకు శివుడు అంటే ఇష్టం కాబట్టి ఆ రోజు నాన్ వెజ్ చికెన్ కూడా క్యాజువల్గా. ట్యూస్డే ఏమో అప్పుడు మా అమ్మ ఇష్టం లేదు, సారీ మా అమ్మ బాగాలేదు, అందుకని మా అమ్మ బాగుండాలి ఆపరేషన్ కరెక్ట్ అయితే నేను అసలు ట్యూస్డేస్ ఎప్పుడు చికెన్ తిన్నాను. అందుకని వదిలేసా. సాటర్డే అంటే ఇంకా ఫ్యామిలీ పరంగా ఇంట్లో వాళ్ళందరూ సాటర్డే అంతా ఇండియన్ ఫ్యామిలీలో అది సాటర్డే అంటే వెంకటేశ్వర స్వామి నాన్ వెజ్ తినకూడదు అని ఇంకా అలా కంటిన్యూ. నువ్వు తింటావు అన్ని డేస్ తింటాడు. సోమవారం లేదు, మంగళవారం లేదు, ఈవెన్ శనివారం కూడా తింటాడు. దీని తర్వాత మనకి సెల్యులర్ జై విజిట్ లైట్ షో ఉంది కదా. సో మేము ఇప్పుడైతే లంచ్ అయిపోయిన తర్వాత తనైతే 3 o'clock వస్తానని చెప్పాడు. వాళ్ళే క్యాబ్లో వచ్చి మనల్ని పిక్ చేసుకొని ఈ స్పాట్స్ అన్ని చూపిస్తారనమాట. సో మేము ఇప్పుడు వెళ్ళి రెడీ అయ్యి లైట్ షోకి సెల్యులర్ జై చూడడానికి వెళ్తున్నాము. ఇంకా మేమైతే ఫుడ్ తిన్నాక కొంచెం సేపు రెస్ట్ తీసుకొని సెల్యులర్ జైకి అయితే వచ్చాం. ఇక్కడ టికెట్స్ ఇస్తున్నారు. బ్రిటిష్ టైంలో ఫ్రీడమ్ ఫైటర్స్ని ఇక్కడ సివియర్ పనిష్మెంట్ కోసం పెట్టేవాళ్ళు. అందుకే ఇది కాలాపాని అని కూడా పిలుస్తారు. ఈ జైల్లో హండ్రెడ్స్ ఆఫ్ స్మాల్ ఐసోలేషన్ సెల్స్ ఉన్నాయి. ప్రిజనర్స్ని కంప్లీట్గా సెపరేట్గా ఉంచేవాళ్ళు. మన ఇండియన్ ఫైటర్స్ సాక్రిఫైస్కి ఇదే ఒక స్ట్రాంగ్ సింబల్ అని చెప్పచ్చు. జైల్ స్ట్రక్చర్ చూస్తేనే గూస్ బంప్స్ వస్తున్నాయి. స్మాల్ సెల్స్, కంప్లీట్ సైలెన్స్ అండ్ ఫుల్ హిస్టరీ వైబ్స్. ఇప్పుడు ఇది మ్యూజియం లాగా మెయింటైన్ చేస్తున్నారు. ఫ్రీడమ్ ఫైటర్స్ వాల్యూ అర్థం అవ్వాలంటే ఈ ప్లేస్ ఒక్కసారి కంపల్సరీగా విజిట్ చేయండి.
నెక్స్ట్ సెల్లర్ జైల్ విజిట్ చేశాక మళ్ళీ మనం అక్కడికి వెళ్ళాలి, ఎందుకంటే లైట్ షో ఉంది కాబట్టి. యాక్చువల్లీ పోర్ట్ బ్లెయిర్లో చూడాల్సింది ఏదైనా ఉందా అంటే అది లైట్ షో అనే చెప్పొచ్చు. కానీ లైట్ షో మనకి సెకండ్ షో ఇచ్చారు, సో దానికి ఇంకా టైం ఉందని మా డ్రైవర్ బీచ్కి తీసుకొచ్చారు. టైం ఇప్పుడు 5:40 అవుతుంది. మార్నింగ్ నుంచి మేమంతా మా డే అంతా హడావిడి అయిపోయింది. లైక్ ఫ్లైట్ డిలే అయిపోయింది. ఇంకొచ్చాక ఫుడ్ తింటే అది కూడా అంతంత మాత్రం. ఇంకా అక్కడి నుంచి తిరగడమే సరిపోయింది. ఫైనల్లీ మనం నైట్ షో చూసే టైం అయింది, కానీ ఇక్కడ వీడియో తీయలేం, సో వీడియో ఏం తీయలేదు. అంతే ఈ వ్లాగ్. నెక్స్ట్ వ్లాగ్ మిస్ అవ్వకండి. యాక్చువల్లీ అదే అసలైన అండమాన్.